రాజేంద్రనగర్లో మైనర్ బాలికలే టార్గెట్గా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ కానిస్టేబుల్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రదీప్ మైనర్ల ఫోటోలు మార్ఫింగ్ చేసి వారి ఫోన్లకు ఫోటోలు పంపుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. తను చెప్పినట్టు చేయకపోతే మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని మైనర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు కానిస్టేబుల్ ప్రదీప్. కానిస్టేబుల్ బెదిరింపులతో లొంగిపోయిన ఓ బాలికను నగ్న వీడియోలతో 2 ఏళ్లుగా వేధిస్తున్నాడు. బాధితురాలి కుటుంబ సభ్యులు సైబరాబాద్ సిపిని కలవడంతో వారిపై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. షీ టీం సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకుముందు కొంపల్లి కుగట్పల్లి పిఎస్ పరిధిలో పనిచేసిన ప్రదీప్ అక్కడ కూడా బాలికలను వేధించినట్టు గుర్తించారు. తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలకి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎడ్గార్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు